హలో అండి, హాయ్. నా పేరు డాక్టర్ హితేష్ బిల్లా, మీ అలర్జీ మరియు లంగ్ స్పెషలిస్ట్ని. ఏంటి ఈరోజు స్పెషల్? పిల్లల్లో కాఫ్ సిరప్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఆల్రెడీ చాలామంది డాక్టర్స్ దీనిపైన మంచిగా వీడియోస్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం దీని గురించి కొంచెం ఇన్ఫర్మేటివ్గా మాట్లాడుకుందాం. మీకు కూడా కొంచెం దీనిపైన అవేర్నెస్ వస్తుంది. మీ పాప లేదా బాబు మంచిగా ఆరోగ్యంగా ఉండడానికి కోసమే. రైట్. సో సింపుల్గా చెప్పాలి అంటే 6 ఏళ్ళ లోపల పిల్లవాడు కానివ్వండి, పాప కానివ్వండి ఉంటే గుడ్డిగా కాఫ్ సిరప్లు వేసుకోవద్దు. మీరు మంచి కన్నా పాపకి బాబుకి హానియే చేస్తున్నారు. ఖచ్చితంగా నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి. 6 ఏళ్ళ లోపల పిల్లలకి ఈ మార్కెట్లో అవైలబుల్ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్, ఫార్మసీస్లో ఇచ్చే కాఫ్ సిరప్స్, నేను కాఫ్ సిరప్స్ గురించి మాట్లాడుతున్నా. 6 ఏళ్ళ కింద ఉన్న వాళ్ళకి అసలు ఈ కాఫ్ సిరప్స్ గుడ్డిగా ఇవ్వకండి. డాక్టర్ చెప్తేనే ఇవ్వండి. వయసు తగ్గే కొద్దీ 6 ఏళ్ళ నుంచి 5, 4, 3, 2, 1 వయసు తగ్గే కొద్దీ ఈ కాఫ్ సిరప్స్తో రిస్క్ అనేది చాలా ఉంటుంది. డాక్టర్ పర్యవేక్షణ ఉంటేనే ఇవ్వండి. సరే, ఎందుకు ఎంత చెప్తున్నానని ఆలోచిస్తున్నారా? మీకు సింపుల్గా చెప్తాను. కాఫ్ సిరప్స్ ఎందుకు జాగ్రత్తగా తీసుకోవాలి. నెంబర్ 1, పిల్లవాడికి కాఫ్ వస్తుంది అంటే లోపల ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం మీకు ఏంటో తెలుసుకోవడం ఇంపార్టెంట్. మీరు కాఫ్ని తగ్గించవచ్చు, కానీ తగ్గించడం కొన్నిసార్లు ప్రాబ్లం అవ్వచ్చు. సపోజ్ పేషెంట్కి ఎయిర్వేస్లో గాలి, ట్రాకియా, బ్రాంకై లోపల సెక్రిషన్స్ ఉన్నట్లయితే, మీరు ఒక కాఫ్ సప్రెసెంట్ ఇస్తున్నట్లుగా అయితే, కాఫ్ సిరప్లో కాఫ్ సప్రెసెంట్ ఉన్నట్లయితే మీరు పిల్లవాడికి, పాపకి హాని చేస్తున్నట్లే. నెంబర్ 2, లోపల ఫస్ట్ ప్రాబ్లం తెలుసుకోవడం ఇంపార్టెంట్. కాఫ్కి రీజన్ అనేది ఇంపార్టెంట్. మనకు నార్మల్గా ఈ వయసులో కాఫ్ వస్తుంది పిల్లవాడికంటే వైరల్ ఇన్ఫెక్షన్ అని అనుకోవచ్చు. కామన్ రీజన్ అండి. ఇక్కడ ఇన్ఫెక్షన్ రావడం, కాఫ్ రావడం జరుగుతుంది. బట్ ఈ కాఫ్ సప్రెసెంట్స్ ఏవైతే ఉంటాయో కాఫ్ సిరప్లో అంత మంచిగా ఇంప్రూవ్మెంట్ ఉందా, దానివల్ల బాగా అయిపోతుందా అనేది స్టడీస్లో లేదు. నెంబర్ 3, సో ఈ కాఫ్ సిరప్స్లో కొన్ని మాలిక్యూల్స్ ఉంటాయి. వాటి గురించి నేను చెప్తాను. వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏం అవ్వచ్చు అనేది నేను మీకు చెప్తాను. సో నెంబర్ 1, మీకు కొన్ని సిరప్స్లో కాఫ్ సప్రెషన్ చేయడానికి ఈ యాంటీహిస్టమిన్స్ ఉంటాయండి. ఫస్ట్ జనరేషన్ యాంటీహిస్టమిన్స్. ఫస్ట్ జనరేషన్ ఎందుకు అంటున్నానంటే, ఇవి బ్రెయిన్ పైన ఎఫెక్ట్ ఉంటాయి. మన బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని క్రాస్ చేసుకొని బ్రెయిన్ పైన ఎఫెక్ట్ అయ్యి డ్రౌజీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సపోజ్ ఒక పిల్లవాడు దగ్గుతో వచ్చినప్పుడు మీరు ఒక కాఫ్ సప్రెసెంట్ ఈ మెడికేషన్ సిరప్ ఇచ్చినప్పుడు డ్రౌజీ అయినప్పుడు మీకు లోపల ఉన్న ప్రాబ్లం వల్ల పిల్లవాడు డ్రౌజీ అవుతున్నాడా, లేదా కాఫ్ సిరప్ వల్ల డ్రౌజీ అవుతున్నాడా? ఇది క్వశ్చన్ కదా. దేనివల్ల? సపోజ్ డాక్టర్ మిమ్మల్ని అసెస్ చేసేటప్పుడు ఏమనుకోవాలి? సో ఒకటి, ఇది ట్రీట్మెంట్లో ఇంటర్ఫియర్ చేస్తుంది. 2, బాబు ప్రాబ్లమ్ని పెంచుతుంది. సో నెంబర్ 2, ఈ ఫస్ట్ జనరేషన్ యాంటీహిస్టమిన్స్ గురించి మాట్లాడాను. సో నెంబర్ 2 ఏంటి అంటే, మీకు కొన్ని సిరప్స్లో డీకంజెస్టెంట్స్ ఉంటాయి. సూడోఎఫిడరిన్ అని, ఫినైలెఫ్రిన్ అనేది. ఇది పిల్లవాళ్ళకి మంచిది కాదు. గుండె రేట్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది, బీపీ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది, చాలా ఇరిటబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి పొటెన్షియల్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే చిన్న పిల్లవాళ్ళలో చూసుకున్నట్లయితే. సో నెంబర్ 3 చూసుకున్నట్లయితే, కొన్ని మాలిక్యూల్స్ ఇప్పుడు రావట్లేదు. ఈ మాలిక్యూల్స్ కొడిన్ అంటారు, ఓపియాయిడ్ మాలిక్యూల్. ఇది కాఫ్ సప్రెషన్తో పాటు మీకు రెస్పిరేటరీ డిప్రెషన్ చేస్తుంది. అంటే బ్రెయిన్లో రెస్పిరేటరీ సెంటర్స్ని సప్రెస్ చేసి పెడుతుంది. సో ఆటోమేటిక్గా మీకు బ్రీతింగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఇంకా ఆక్సిజన్ తగ్గడము, బిడ్డకి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాగే ఇంకొక మాలిక్యూల్, అంటే ఇది ఒక ఓపియాయిడ్ రిలేటెడ్ మాలిక్యూల్ అండి. దీన్ని డెక్స్ట్రోమెథార్ఫోన్ అంటారు. ఇది మీకు ఎక్కువ డోస్ అయినట్లుగా అయితే ప్రాబ్లం ఉంటుంది. మీకు ఇరిటబుల్ అయ్యి సీజర్స్, ఫిట్స్ వరకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఎందుకు ఈ ప్రాబ్లం అవ్వచ్చు అనేది కూడా చెప్తాను. మార్కెట్లో డిఫరెంట్ సిరప్స్ ఉంటాయండి. అంటే ఒక ml సిరప్లో ఉన్న కాంపోజిషన్ ఇంకొక సిరప్లో, ఇంకొక mlలో వేరే కాంపోజిషన్ ఉంటుంది. అండ్ సో ఒక సిరప్ రాసినప్పుడు, ఒక సిరప్ మీరు తీసుకున్నప్పుడు, సో సేమ్ సిరప్ కాంపోజిషన్ ఇంకో దాంట్లో ఎక్కువ డోస్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది.
అట్లాగే కొంతమంది పిల్లలు పేరెంట్స్ ఏం చేస్తారంటే మూతతో ఇస్తారు, కొంతమంది టీ స్పూన్తో ఇస్తారు, కొంతమంది చిన్న స్పూన్తో ఇస్తారు. సో కొంచెం డోస్ కూడా పిల్లల్లో బ్రెయిన్ పైన ప్రభావం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాఫ్ సప్రెషన్ అనేది ఇంపార్టెంట్ కాదండి. ఫస్ట్ కాఫ్కి రీజన్ తెలిసి దాన్ని ట్రీట్ చేయాల్సి వస్తుంది. కాఫ్ సప్రెషన్ అనేది మీ పీడియాట్రిషియన్ చూసుకుంటారు, ఓన్గా మెడిసిన్స్ వాడకండి. ఇట్లాగే మీకు చాలా ఉంటాయి, అన్నీ ప్రాక్టికల్గా పేరెంట్స్కి బాగా తెలుస్తాయి. రైట్. సో ఒకటి డాక్టర్ చెప్పినట్లు, పీడియాట్రిషియన్ చెప్పినట్లుగా వాడండి. అవసరం అయితేనే కాఫ్ సప్రెషన్ పెడతారు. కాఫ్ సప్రెషన్ వైరల్ ఇన్ఫెక్షన్లో యూజువల్గా రూల్ లేదు. మెడిసిన్స్ వల్ల మీకు బీపీ ఎక్కువ అవ్వచ్చు, గుండె రేట్, హార్ట్ బీటింగ్ రేట్ పెరగచ్చు, ఫిట్స్ రావచ్చు, చాలా ఇరిటబుల్ అవ్వచ్చు, యాజిటేటెడ్ ఉండొచ్చు. మనకు మెయిన్ ప్రాబ్లం కాఫ్ అనేది ఒక కాఫ్ తగ్గించడం కాదు, కాఫ్ ఎందుకు వస్తుందో చూసుకొని దాన్ని ఫోకస్ చేయడం. వైరల్ ఇన్ఫెక్షన్ వలన, అలర్జీ వలన దానికి ఏంటి అనేసి ఒక్కటి గుర్తుపెట్టుకోండి. పిల్లవాడి పాప వయసు తగ్గే కొద్దీ 6 సంవత్సరాల కింద ఈ కాఫ్ సప్రెసెన్స్ వల్ల రిస్క్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. చిన్న ఎర్రర్ అండి. సపోజ్ ఒక టీ స్పూన్ ఇంకో టీ స్పూన్ డిఫరెన్స్ ఉంటుంది సైజు, ఎక్కువ ఇచ్చినా కూడా ప్రాబ్లం అవుతుంది. సో డాక్టర్ చెప్పిన డోస్ వాడటం ఇంపార్టెంట్. కాఫ్ తగ్గించడం ఇంపార్టెంట్ కాదు, కాఫ్ ఎందుకు వస్తుందో తెలుసుకొని దాన్ని ట్రీట్ చేయడం ఇంపార్టెంట్. ఇంకా 2 విషయాలు. నా సిన్సియర్ సజెషన్ ఏంటి అంటే, దగ్గు వస్తుంది, 2 ఏళ్ళు ఉన్నాయి, 3 ఏళ్ళు ఉన్నాయి, 4 ఏళ్ళు ఉన్నాయి పిల్లలకి, పాపకి, మెడికల్ షాప్కి వెళ్ళి కాఫ్ సప్రెషన్ చేసే సిరప్స్ కానివ్వండి, అసలు కాఫ్ సిరప్స్ జోలికి వెళ్ళకండి. బెస్ట్ ఏంటంటే ఫస్ట్ పీడియాట్రిషియన్ని కలవండి. పీడియాట్రిషియన్ మీకు అభయహస్తం ఇస్తారు. ఇలా చేస్తే నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి మీకు. ఇంకేంటంటే విషయాలు. నా పేరు డాక్టర్ హితేష్ బిల్లా, మీ అలర్జీ మరియు లంగ్ స్పెషలిస్ట్ని. చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇది బేసిక్గా ఏంటంటే ఎడ్యుకేట్ చేయడం. అండ్ చాలామంది ట్రీట్మెంట్ అడుగుతున్నారు, నేను ఇవ్వనండి ట్రీట్మెంట్. ఇన్స్టాగ్రామ్లో, ఆన్లైన్లో దయచేసి నన్ను ట్రీట్మెంట్ అడగద్దు, నేను ఇవ్వను, అది ఒక క్రైమ్. రైట్ అండి. ఇంకేమైనా ఉన్నాయా? ఏమైనా ఉంటే మీ డౌట్స్ కామెంట్స్లో కామెంట్ చేయండి. బాయ్ అండి, సీ యూ.